వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈరోజు మనం వచ్చేసి చేస్తున్నాం 3D మోడల్ ఫోన్ అనమాట. ఇప్పుడు ఫోన్ అంటే మస్తు పైసలు, 80,000, 90,000, 1 lakh అవుతున్నాయి. అండ్ ఇప్పుడు వీడియోస్ రానికి కారణం ఏంటంటే కొన్ని పనులు, గణేష్ పనులు ఉన్నది, ఇంకా ఫ్రెండ్స్ అందరూ కొంచెం క్లాసెస్. ఈరోజు వచ్చేసి వీళ్ళకి దొరికింది, అందుకనే ఇప్పటి నుంచి అయితే డైలీ ఒక బ్లాగ్ అన్న వీడియో అయినా మార్నింగ్ అన్న వస్తుంది గైస్. అండ్ రేపు సండే కదా, సండే మెయిన్లీ పొద్దున్నే స్టార్ట్ అవుతుంది, 6 or 7కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఒక్కనే ఉన్నారనుకుంటున్నావు కదా, మేము ఇద్దరం అవుతున్నాం. వాళ్ళంటే తమ్ముడు హలో గైస్. అండ్ హైయర్ క్లాసెస్ వెళ్ళింది కాబట్టి గైస్ నేను హైయర్ క్లాస్కి వెళ్ళిపోయినా, 8th క్లాస్లో ఉన్నా. దానికోసమే మా మమ్మీ ట్యూషన్ పంపిస్తుంది. సో దానికోసమే వీడియోస్ రావడం స్టాప్ చేసినాం కొంచెం. ఇంకా ధనుష్ చేతన్ ఉత్కజాడు అయితే ఏడిని అన్నాడు నాతోడే. ఎక్కువ ఏమైనా చేస్తే యూట్యూబ్లో నేను ఉత్కజాడి చేస్తాను గైస్, ఎవ్వరు రాదు. ఇంకా మేము ఒక మూవీ తీస్తుంటే కదా, ఉత్కష్ రా. అది మూవీ తీస్తుండే కదా, తీస్తుంటే ఏమైందంటే కొన్ని ఎపిసోడ్ అయితే రిలీజ్ చేసాం. అంటే ఒక ఇల్లుని తీయడం వల్ల గొడవ అవుతుందని, అంటే పోలీస్ కేసు అయితే అని డిలీట్ చేసేసినాం. సో అండ్ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, దానికి వేరే రిలేటెడ్ మూవీ అయితే తీసినాం. హాఫ్ అయితే అయిపోయింది, కొంచెం ఇంకా హాఫ్ అవుతుంది, అంటే ఇంటర్వెల్ దాకా అయిపోయింది అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు సో లెట్స్ స్టార్ట్ ది ఫోన్ గైస్. ఇప్పుడైతే సో గైస్ ఫోన్స్ అయితే 2 చేస్తున్నాం. ఇదొకటి, ఇంకా ఫోల్డబుల్ ఫోన్ ఒకటి. గైస్ ఫస్ట్ మీకు ఒకటి కావాల్సిందంటే ఒక అట్ట ముక్కనైతే తీసుకోండి. దీని సైజు 4 inches. బై టైం అయింది గైస్. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి ఒక అట్ట అండ్ ఇంకో అట్ట చిన్న పీస్ది. అండ్ ఇప్పుడు దానికి ఇంకో చిన్న అట్ట పీస్ కట్ చేసుకొని ఇక్కడ స్టిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి కెమెరా అయితే వస్తుంది. కెమెరా వచ్చిన తర్వాత ఇప్పుడు డిజైన్ అయితే వేయాలి. ఇంకా ఇది ఫోల్డబుల్ అయితే వస్తుంది. ఇంకా ఇటు సైడ్ ఇట్లా అయ్యి ఈ ఫోన్ ఉంది కదా, ఇటు సైడ్ ఇట్లా పెట్టి దీనికి వెనకాల మ్యాగ్నెట్ అయితే ఉంటుంది, దీనికి ఇట్లా ఒక మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. ఇట్లా పెట్టొచ్చు, తీయొచ్చు, యూజ్ చేయొచ్చు. అందుకనే ఇది వైవా అయితే పెట్టినాం పేరు. కార్గో అంటే డబల్ కదా, కార్గోది, అందుకనే అని పేరు అయితే పెట్టినాం. ఇప్పుడు ఇట్లా పెట్టొచ్చు, తీయొచ్చు అండ్ యూజ్ చేయొచ్చు రెండింటిని. ఒకవేళ ఇప్పుడు పేటిఎం అయితే దీంట్లో ఉన్నాయి, మనీ అయితే దీంట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, అంతే ఇన్ని ఫ్యూచర్స్ అయితే ఉండవు, అంటే ఫీచర్స్ ఉండవు అనుకో. ఇట్లా పెట్టి తీసాం. ఇప్పుడు మనకి డబ్బులు కావాలి అంటే దీంట్లోకి వెళ్ళి ఇట్లా పేటిఎం చేసుకోవచ్చు, దీంట్లోకి వెళ్ళి ఇట్లా పేటిఎం చేసుకోవచ్చు, అంటే డబల్ కార్గో. ఇప్పుడు వచ్చేసి తయారు చేద్దాం, లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే నేను అంటే సడన్ చేసిన వీడియో స్టార్ట్ అవ్వకైనా ముందు. సో ఇది నేను కార్డ్బోర్డ్ నేనే కట్ చేసిన. ఒక పేపర్ తీసుకోవాలి. సో అది ఇట్లా యాక్చువల్ చెప్పాలంటే ఆల్రెడీ దీనికన్నా ముందు ఒక ఫోన్ అయితే తయారు చేసాం, బట్ మొత్తం వేస్ట్ అయిపోయింది ఫోన్. చూడండి గైస్, ఉత్కర్ష్ స్టార్ట్ చేసిండి. నేను రాత్రి అయితే నిన్న రాత్రి ఇక్కడ థార్ అని రాసింది, బెస్ట్ మెమరీస్ విత్ ఫ్యామిలీ. ఓ వావ్. సో ఇది చూడండి గైస్, ఫోన్ షేప్ ఫోల్డబుల్ గైస్, ఫోల్డబుల్ టెక్నాలజీ, ఆల్ ఫోల్డబుల్ టెక్నాలజీ. చూడండి గైస్, యో ఫోల్డబుల్. ఇట్లా మాట్లాడుకోవచ్చు, అరే లేదా ఇట్లా పెట్టి ఇట్లా వీడియో తీసుకోవచ్చు, ఇట్లా పెట్టి వీడియోస్ ఇట్లా 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 కెమెరా లెక్క ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి అంటే ఏదైనా స్టాండ్ లేదా ఇక్కడ ఒక స్క్రీన్ వస్తుంది, లేదా ఇట్లా చూసుకోవచ్చు యూట్యూబ్. ఇట్లా పెట్టి స్టాండ్ పెట్టి మనం అయితే ఇక్కడికెళ్ళి వీడియో తీయొచ్చు. ఇవ్వండి గైస్ చూసుకోండి. జస్ట్ ఇమాజిన్ అంటుండవు, అంటే ఉంటాయి. సామ్సంగ్ ది ఫ్లిప్ ఫోన్ ఇంకా ఫోల్డబుల్ ది, దాంతో ఇక్కడ పెట్టుకొని చేయొచ్చు. అది యాపిల్ దా రాలేదు, ఎందుకంటే అది దర్శనం. సో అవి ఇప్పుడైతే చేస్తున్నా గైస్. నేను దీనికైనా ముంగట ఇంకొకటి చేసిన గైస్, అది ఎడికెళ్ళింది.
ఉత్కజాడి ఇంకొక ట్యాబ్లెట్ చేసింది గైస్. దాన్ని రేపు రివీల్ అయితే చేస్తాం, ఈ రోజు అయితే రివీల్ చేయం. ఎందుకంటే ఇంకా అది ఆఫ్ అయింది. అది ఇట్లా కార్గోనే, దానికి ఇంకా నార్మల్ ట్యాగ్ దీనికన్నా ఒక 4-5 ఇంచెస్ ఇంత ఉంటుంది అనుకో, కానీ అది ఇంత ఉంటుంది. అందుకనే కార్గో అని అయితే నేను పేరు అయితే పెట్టినా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫటాఫట్. టైం లేదు నాకు 6 o'clock ట్యూషన్ వెళ్ళాలి. 5:30 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫెవికాల్ అయితే అతుక పెట్టాలి. దీనికి ఫస్ట్ కింద అయితే అతుక పెట్టాలి. ఏమో గైస్, గ్లూ అతికిచ్చినాం. నేను ఇంకన్నా గ్లూతో రాదు ఇది, దాని పేరేమంటే గ్లూ గన్తో వస్తాయి. కానీ ఉతకజాడు సరే వద్దని అన్నాడు. నేను ఇట్లా ఓకే అని అనుకున్నా. చూసాం ఇది దీంతో వస్తాయి లేకపోతే లేదు. సో గైస్ గ్లూ అయితే తీసుకున్నాను నేను మళ్ళా. సో ఈడ పార్ట్ కట్ చేస్తాను నేను, అది వేస్ట్ గైస్. ఆ పార్ట్ గ్లూ అయితే అయిపోయింది గైస్. వచ్చింది గైస్ గ్లూ. ఇంకొంచెం ఎవరు అరుస్తురు గైస్ బయట? పిల్లలు ఉత్కజండ్లకనే, ఉత్కచండ్రా సారీ చేతన్ గండ్లకనే బక్క పోరాడు. పాపం లేడు, ఆడు ఉంటే మొత్తం నవ్వుకుంటారు. మీరు చూడొచ్చు, రేపు సండే కదా, రేపు వ్లాగ్లో ఉండొచ్చు అనుకుంటా. సో గైస్ ఇదైతే రెడీ అయింది. గ్లూ అయితే ఇచ్చేసిన. చూడండి గైస్ మంచిగా వచ్చింది అంటే చెప్పండి. కట్టర్ ఇది గైస్, సో గైస్ కట్టర్ అయితే తీసుకున్నాం. చూడండి ఓపెన్ చేసుకున్నాం. ఇంతనే బ్లేడ్ తీసుకోవాలి మీరు, ఇంతనే తీసుకొని. సో గైస్ కట్టర్తో నాకైతే రాదు. ఇప్పుడు దాకా ఈ షేప్ నేనే కట్ చేసిన, ఫోల్డబుల్ ఫోన్ది. కట్టర్తో రాదు, ఓన్కి కాదు, అది ఎక్స్పర్ట్కి వస్తుంది. సీజర్స్తోనే కట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి కమన్ అయితే కట్ చేస్తుంది గాయస్. సో గాయస్ షేప్లో వచ్చేసింది. ఇప్పుడు దీనికి మనం బ్యాక్ సైడ్ అయితే దీన్నే ఇట్లా ఉంచితే గలీజ్ ఉంటుంది కాబట్టి దీనికి పెయింటింగ్ వేద్దామా, అలా A4 సైజ్ షీట్ వేద్దామా? A4 సైజ్ షీట్ ఓకే, A4 సైజ్. సో ఫస్ట్ అయితే ఈ ఫోన్ డిస్ప్లే రెడీ అవ్వాలి. ఇప్పుడు అయితే ఫోన్ డిస్ప్లే అయితే రెడీ చేస్తున్నా. సో గైస్ కుక్కర్ వచ్చినాయి, ఆడ వెళ్ళిండి వెనకాల గేడు బంద్ అయిందా? బంద్ అవుతుంది గైస్. కెమెరా వేయాలా దీనికి? కెమెరా ఏమొద్దు దీనికి, వద్దు. ఫ్రంట్ కెమెరా ఉంటుంది, ఓన్లీ ఫ్రంటే వస్తుంది. వెనకాల సైడ్ డిస్ప్లే తయారు. దీనికైతే డిస్ప్లే ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నాం, ఇంకా బ్యాక్ సైడ్ టైం వచ్చే డిస్ప్లే అయితే ఇస్తున్నాం. లెట్స్ గో. సో గైస్ ఇతకజాడు గీస్తుండు కెమెరా, ఫ్రంట్ కెమెరా. కటింగ్ గిడింగ్ నేను చేసేస్తాను. ఇది ఏమంటారు, ఈ డ్రాయింగ్ గేయింగ్ ఉత్కాశ చేస్తాడు మొత్తం. సారీ ఐ డోంట్ నో టు డ్రా. మేము టైం అయితే ఏం పెడతాం తెలుసా గైస్? టైం ఇప్పుడే పెట్టాం టైం, ఎందుకంటే టైం ఎప్పుడు రిలీజ్ చేస్తాం కదా అదే టైం పెట్టాలి, అదే టైం సెట్ ఉంటాయి. లేకపోతే నేను అంటున్నా ఓమ్ అని పెడదాం గైస్, ప్లస్ అని ఎందుకు? ఇయో ప్లస్ మంచిగా ఉంది. సో తీసుకున్నాం గాయస్ మనం కార్గో ఫోన్, కార్గో స్మాల్ 1 అయితే గీద్దాం. స్మాల్ అంటే ఇది చిన్నది కదా, ఇది చిన్నది కదా, స్మాల్ అని 1 అయితే ఇద్దాం. 1 అంటే సిరీస్ 1. సో గైస్ ఇది మీరు కెమెరా అని అనుకోకండి, దీంట్లో టైం వస్తుంది. టైం వెదర్ డేట్ అయినా వస్తుంది. ఇప్పుడు చిన్నది అయితే రెడీ అయిపోయింది. ఒకసారి లుక్ వేయండి. లుక్ చూడండి గైస్.
ఇది టైం ఈడ ఫోన్ పేరు చూడండి, లోగో ప్లస్ కార్గో స్మాల్ 1. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ క్యామ్ అయితే వచ్చింది. కెమెరా చూడండి గైస్, అగన్ గైస్ జూమ్ చేసి చూపిస్తా. దీంట్లో ఆప్షన్స్ ఏదైనా ఏమన్నా అంటే ఆప్షన్ ఏమొస్తాయంటే దీంట్లో పేటిఎం కానీ గూగుల్ పే కానీ అలాంటివి వస్తాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటివి అయితే వస్తాయి. ఇప్పుడు వచ్చేసి వీడియో అయితే చూడండి తీసుకో. అందరికీ ఎస్ పెన్ ఉంటే దీనికి మాత్రం సి పెన్, ఎందుకంటే ఇది మొత్తం ఎడిషన్ మొత్తం దేంతో తయారైందంటే కెప్టెన్ అమెరికా. దట్స్ వై సి పెన్, క్యాప్టెన్ పెన్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏఐ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే మనకి ఏఐ పెన్ అయితే వస్తుంది. ఇక్కడ అగన్ గైస్ చూడండి, నేను జూమ్ చేస్తా. జూమ్ అయితే ఇక్కడ వస్తుంది. దాన్ని ఇట్లా తయారు చేసుకోవాలి. ఏఐ పెన్ అంటే పెన్ను తీసుకొని దానికి పేపర్ చుట్టేసి సి పెన్ అని అన్నారు. ఇప్పుడు పెన్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే వైట్గా వస్తుంది. దీనిలోనే వైట్గా వస్తుంది. దాని మీద ఏదైనా డ్రాయింగ్ తీసుకొని దీని స్పెషల్ ఏంటంటే అసలు దీనికి ఇంత చిన్న ఫోను దీన్ని రిమూవ్ చేసి పేటిఎం చేయొచ్చు, అది దీని స్పెషాలిటీ. అండ్ చిన్న ఫోన్కి దేనికి ఏఐ అయితే ఉండదు, బట్ దీని స్పెషల్ అదే. అందుకనే వైవా కార్గో స్మాల్ అని అయితే పేరు పెట్టినాం. అండ్ మీకు ఇది కనుక కావాలంటే 500 సబ్స్క్రైబర్స్ అయితే త్వరలో చెయ్యండి. అప్పుడైతే మీకు ఈ ఫోన్ గివ్ అవే అయితే ఇస్తాము. కామెంట్ డౌన్లో చేయండి. ఓళ్ళు అయితే సబ్స్క్రైబ్ అని కామెంట్ డౌన్లో చేయండి. దాంట్లో నేను టాప్ కామెంట్ ఎవరికైతే ఎక్కువ లైక్ చేసిరో వాళ్ళకి ఇది గిఫ్ట్గా సబ్స్క్రైబ్ అయిన కానీ గైస్ ఎక్కువ ఏమందంటే మంచిగా ఉంటుంది. అందే అంటే ఎవరిది ఎక్కువ కామెంట్ ఎక్కువ మంచిగా ఉంటుంది, అందే ఎవరికి ఎక్కువ లైక్ ఉంటాయి ఆయనకి ఈ ఫోన్ గివ్ అవే ఇస్తాం మేము. ఈ ఫోన్ ఏంది, ఏ ఫోన్ చేయమంటే ఆ ఫోన్ చేసి ఇస్తాం. నేను కామెంట్ అది ఇట్లా చేయండి. కామెంట్ ఏ ఫోన్ చేయమంటారో ఆ ఫోన్ ఇట్లా చేస్తాం. శాంసంగ్ లేదా డస్ట్బిన్ ఫోన్, ఐఫోన్, డస్ట్బిన్ ఫోన్, ఐఫోన్, ఏ ఫోన్ చేయమన్నా ఓపో, వివో అన్నీ చేస్తాం. నథింగ్ ఇట్లా చేస్తాం గైస్, నథింగ్. 3A డిజైన్ అయితే వచ్చింది కదా, ఆ డిజైన్ ఇట్లా దించి చేస్తాం. ఉత్కజాడు ఇప్పుడైతే డిస్ప్లే తీస్తుండు ఫోన్ది చూడండి. చెప్పిన గైస్ గివ్ అవే అయితే ఇస్తా. ఎప్పుడైతే 500 సబ్స్క్రైబర్స్ అండ్ మంచి కామెంట్. 500కి పెద్ద సెలబ్రేషన్ ఉంటాయి గైస్, చిన్నది ఇట్లా కాదు. కేక్ కట్ చేసాం రాత్రి. అండ్ ఆ రోజు స్కూల్ బంద్ చేసి మొత్తం ఏదైనా చేస్తాం. ఇప్పుడు డిస్ప్లే అయితే ఇది సేమ్ వస్తుంది, కాకపోతే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే సో డిస్ప్లే అయితే సేమ్, కొంచెం ఫ్లాట్ ఉంది. ప్లస్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా లక్ ఉంది. అంటే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, S24 అల్ట్రా అట్లా చెప్పుకోవచ్చు ఈ ఫోన్కి. ఎందుకంటే ఈ ఫోన్ షేప్ చూడండి గైస్, స్ట్రైట్ ఉంది, ఇక్కడ కర్వ్ లేదు. సో ఉత్కర్ష్కి సో గైస్ ఇది కెమెరా పైనది ఫ్రంట్ క్యామ్, కింద ఏమంటారు ఫింగర్ ప్రింట్ ఏమన్నా ఫింగర్ ప్రింటే. సో వెనకాల చూపించిన గైస్ కదా, ఫోన్ అయితే మంచిగా చేస్తున్నాం గైస్. ఫోన్ ఎంత అవుతుందని ఓన్లీ ది స్మాల్ తయారు చేసింది చూపిస్తాం. అండ్ ఈ పెద్దది సెకండ్ పార్ట్లో అయితే వస్తుంది. అండ్ ఇప్పుడైతే లెట్స్ గో ఫాస్ట్గా అయితే తయారు చేసేయాలి. జల్దీ 650 వరకు 550 వరకు చేసేసాలి. నేను మా మమ్మీ ఆడుతా ట్యూషన్కి వెళ్ళా ఈరోజు అని, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి, మమ్మీ పంపిస్తాయి. సో చూడండి గైస్ ఫేస్ ఇంకొంచెం జల్దీ రావాల్సింది గైస్, జల్దీ అయిపోతుంటే 3 o'clockకి ఈరోజు స్కూల్ అయిపోయింది, అప్పుడే వస్తుంటే ఇప్పుడు వచ్చేసి లేట్ చేయకుండా తయారైతే చేసేద్దాం. అండ్ ఇప్పుడు దీనికి ఏమేమి యాడ్ చేద్దామంటే వైవా అని ఉంది కదా, దానికి ఒక మ్యాగ్నెట్ అయితే యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇట్లా మ్యాగ్నెట్ అయితే యాడ్ అవుతుంది, ఇక్కడన్నా లేదా బైక్ సైడ్ అన్నా యాడ్ అవుతుంది. ఇప్పుడైతే మ్యాగ్నెట్ అయితే తెచ్చుకోనికి వెళ్దాం. లెట్స్ గో. కనబడకపోవచ్చు, చూడొచ్చు మ్యాగ్నెట్ అయితే. మ్యాగ్నెట్ అంటే యాడ్ చెయ్యాలి దీనికి.
ఈ మ్యాగ్నెట్ మధ్యలో వస్తాయి, ఈ లైన్ చూడండి, ఈ మధ్యలో వస్తాయి మ్యాగ్నెట్. ఓన్లీ ఈ పార్ట్లోనే అతకబెట్టినాం అంతే. ఈ పార్ట్లో మొత్తం అతకబెట్టుకోవాలి, ఎందుకంటే దీని సైజ్ ఎంత ఉందో లెంత్ ఎంత ఉంది అంతేనే గైస్. ఈ ఫోన్ స్పెషాలిటీ AI, ఇంకా ఏమంటారు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటారా, సారీ మ్యాగ్నెట్తో అతుక్కుంటాయి, అంటే బయటికి వచ్చేసాయి అట్లా. ఓకే చూడొచ్చు. అండ్ ఈ ఫోన్ బాక్స్ ఇట్లా 2 బాక్సెస్ వస్తాయి, ఒకటి దీంతో ప్యాకింగ్, ఇంకోటి ఈ ఫోన్ కవర్. దీని కవర్ ఇట్లా పెయింటింగ్ అయితే వేయాలి. నేను పెయింటింగ్ చేసేటప్పుడు వీడియో చూపిస్తా, తమకి అయితే లేట్ అవుతుంది. పెయింటింగ్ ఏమొద్దు, వైట్ లానే మంచిది. దీని పెయింటింగ్ అంటే వైట్ కలర్ అంటున్నా, సారీ కలర్ పేపర్ తీసుకోవాల్సింది. ఫస్ట్ వైట్ కలర్ లాంచ్ చేద్దాం ఫస్ట్. వైట్ కలర్ కాదు, ఇట్లా ఏమంటాం, ఇట్లా లైన్స్ గీసుకొని ఒక్కొక్క కలర్ వేసేద్దాం. కలర్స్ పెన్సిల్తో లైన్ దీంతో గీస్తే గలీజ్ అయిపోతాయి. ఒకవేళ రాంగ్ పోయినా వేస్ట్ అయిపోతాయి. ఇట్లా స్కేల్తో గీయండి, స్కేల్తో గీస్తే ఇది కరెక్ట్ వస్తాయి. అప్పుడైతే ఫోన్ షేప్ అయితే నాకు నచ్చింది. ఇవ్వండి, దీంతో ఇట్లా సెల్ఫీ తీసుకోవచ్చు. సో బ్యాక్ కెమెరా దీనికి ఉంది. ఇవ్వండి, వైట్ కలర్ ఫోన్ పడ్డాయి గైస్ కింద. ఇట్లా ఇది కెమెరా, దీనికి ఈడ కెమెరా అయితే వస్తుంది. ఇది మ్యాగ్నెట్ కాబట్టి ఇక్కడ అతికిపోతుంది అట్లా, అదే ట్రిక్. సో ఇది ఏమంటారు, ఈ వ్లాగ్ అంటే ఈ ఫోన్ ఇంకా ట్యాబ్ ఉంది, అది ఇట్లా చేస్తాం. ట్యాబ్ రేపన్నా ఎల్లుండి అని వస్తుంది, ఎందుకంటే అనేది వీడియో. అండ్ ఫోన్ అయితే చూసారు కదా, ఫోల్డబుల్ ఫోన్ అయితే చూస్తున్నారు కదా. అండ్ ఇంకా కలర్ అయితే తీసేసినాం, మొత్తం కలర్ తీసేసినాం. మీకు గివ్ అవే వేస్తాను, అప్పుడు మళ్ళీ కలర్ అయితే వేస్తా. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మన ట్యాబ్ గురించి, కార్గో ట్యాబ్. సో గైస్ ఇది వీడియో ఎందుకు తీస్తున్నాం తెలుసా, మేము చెప్పినాం ట్యాబ్ చూపించాం, కానీ దీని షేప్ మీరు ఒకసారి చూసి చెప్పండి గైస్. చూడండి షేప్ అయితే చూడొచ్చు. నేను అంటున్నా ఈడ కట్ చేసేసాం, అంటే షేప్ లెంత్ ఇంకో లాంగ్ అయిపోయింది. చూడండి ఈ లెంత్, ఈ టైర్ ఎంత ఉందా చూడండి, కింద పెట్టి మొత్తం. సో ఆడియో వరకు ఉంది. చెప్పినా కదా లాస్ట్ వీడియో, అదే ఫోన్ వీడియోలో అత్యంత పెద్దగా ఉంటుంది, అందుకనే కట్ చేయని అవసరం లేదు అండ్ చూపించద్దు. అండ్ దీనికి వాల్ పేపర్ తయారు చేస్తున్నాం, దాని లెక్క జస్ట్ ఫోన్ లెక్క పెట్టి అట్లనే పెట్టి కాదు. దీనికి ఇక్కడ కింద సైడ్ ఇక్కడ పేపర్స్ వస్తాయి, ఇట్లా అని తీసి ఇక్కడ అక్క పెట్టచ్చు, అప్పుడు అట్లా ఆగుతుంది. ఏమంటున్నా, ఈ సైజ్ ఉందా, ఈ సైజ్ ఈడకెళ్ళి కట్ చేసేయచ్చు. ఈడ షేప్ ఉండాలి, కార్డ్బోర్డ్ ఇంకో ఇట్లా తీసుకోవచ్చు, షేప్ ఉండాలి ఫస్ట్ దేనికైనా. ఇగోండి నేను దీనికి షేప్లా కట్ చేసినా, ఈ షేప్ ఉందా లేదా చెప్పండి గైస్, ఈ షేప్ ఉందా లేదా. ఇవ్వండి షేప్ ఉంది. సో నేను ఇంకేమంటున్నా, ఫస్ట్ చిన్న చేద్దాం, ఇంత లార్జ్ చేస్తే ఈ బ్యాగ్లో ఫిట్ అవ్వవు. ఓకే బ్యాగ్లో ఫిట్ అవ్వవు. ఇప్పుడైతే లెట్స్ రెడీ ద ట్యాబ్ అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే చూపిస్తాం. లెట్స్ గో. అండ్ ఈరోజు వచ్చేసి మనం అయితే 2 వీడియోలు అయితే తీస్తున్నాం. అండ్ చాలా రోజుల నుంచి వీడియో తీయలేదు కదా, అందుకనే ఈరోజు అయితే కుదిరింది వీడియో అయితే తీస్తున్నాం. మన ఫోన్ అండ్ ట్యాబ్ వీడియో అయితే వస్తుంది సూన్లో. ఫోన్ వీడియో అండ్ ట్యాబ్ వీడియో అయితే వస్తుంది కమింగ్ సూన్. ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈరోజు వచ్చేసి మనం అయితే 2 వీడియోలు అయితే తీస్తున్నాం. అండ్ చాలా రోజుల నుంచి వీడియో తీయలేదు కదా, అందుకనే ఈరోజు అయితే కుదిరింది వీడియో అయితే తీస్తున్నాం. మన ఫోన్ అండ్ ట్యాబ్ వీడియో అయితే వస్తుంది సూన్లో. ఫోన్ వీడియో అండ్ ట్యాబ్ వీడియో అయితే వస్తుంది కమింగ్ సూన్. ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్. అండ్ ఇప్పుడు వచ్చేసి నైట్ అయితే అయిపోయింది, బయట తమను ఇట్లా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది. మనం లైన్స్ గీసి కలరింగ్ ఇట్లా వేసినాం, కొంచెం ఉంది, ఇంకొంచెం డ్రా అయితే చేసి కంప్లీట్ అయిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ కవర్ అంటే పౌచ్ అన్నట్టు, ఇంకా బ్యాక్ సైడ్ కలర్ ఇట్లా
అండ్ ఇప్పుడు ఇట్లా మంచిగా వీటికన్నా అంటకుండా మంచి ఇట్లా గీయాలి. ఇది కనబడతలే అనుకుంటా, కానీ మంచిగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఇటు సైడ్ అయితే గీసుకుంటున్నాం. మొత్తం అయిపోతుంది. ఇటు సైడ్ మొత్తం గీసి డౌన్ సైడ్ ఇట్లా అయితే గీసుకుంటున్నాం. ఓకే, 1 అయితే మీకు విజిబుల్గా ఉండదు. రేపు మార్నింగ్ సండే బ్లాగ్లో అయితే కనబడతాయి మంచిగా, ఎందుకంటే బయట లైట్స్ వేసాను కదా, అందుకని నైట్ అయిపోయింది. ఓ కలరింగ్ మొత్తం అయితే అయిపోయింది. మీకు ఎట్లా అనిపిస్తుందో కానీ ఇక్కడ మాత్రం మస్తు కనబడ్డది. ఏంటి లైట్ వచ్చిందానికి ఎట్లా ఫ్లాష్ లైట్ అయితే ఆన్ అయితే వేస్తాను. అండ్ దీనికి ఇట్లా పౌచ్ అయితే వేయాలి అంటే సేమ్ దీని లెక్కనే, కాకపోతే వైట్ పేపర్ ఇక్కడ మొత్తం ఇట్లా వేయాలి. వైట్ పేపర్ ఇక్కడ మొత్తం ఇట్లా అని మొత్తం వేయాలి. ఇప్పుడు వైట్ దీనికైతే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో.